ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ఏజే టెక్ ఇన్ తెలుగు. మీరు తమిళలో చూసే ఉంటారు. మనం ఈరోజు టెలిగ్రామ్ యాప్ ఒక స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్, అలానే ఈ యాప్ని ఎలా సేఫ్టీకి యూజ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ ఈ టెలిగ్రామ్ యాప్ అనేది ఒక డార్క్ వెబ్కి ఒక చిన్న ప్లాట్ఫామ్ లాంటిది. ఎందుకంటే ఇది టెలిగ్రామ్ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ని ఫాలో అవ్వదు. వాట్సాప్ లాగా కానీ వేరే ఫేస్బుక్ లాగా కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఈ టెలిగ్రామ్ యాప్కి ఉండదు. మనం చాట్ చేసే ప్రతి చాటు అది ప్రైవేట్గా మెసేజెస్ అని మొత్తం టెలిగ్రామ్ సర్వర్లో సేవ్ చేసుకుంటుంది. అలానే ఈ టెలిగ్రామ్ యాప్లో సీక్రెట్ చాట్ అని ఉంటుంది. ఆ ఒక్కదానికి మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ ఉంటుంది. మిగతా మనం చేసే చాటింగ్స్ అయినా కానీ మనం జాయిన్ అయ్యే ఛానల్స్ కానీ లింక్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవుతూనే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ సర్వర్స్ లో సేవ్ అయ్యి ఉంటుంది. సో అందరు చూడలేరు కానీ ఈ టెలిగ్రామ్ సర్వర్స్ ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన డేటాని అయితే చూడగలరు. సో ఈ టెలిగ్రామ్ యాప్ అనేది కూడా ఒక మినీ డార్క్ వెబ్ ప్లాట్ఫామ్ లాంటిదే. ఈ టెలిగ్రామ్ స్కామ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవునాయి. ఎందుకంటే ఈ టెలిగ్రామ్ స్కామ్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఈ టెలిగ్రామ్ స్కామ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఇంకా డెత్ సెంటెన్స్ అలానే సూసైడ్ చేసుకోవడం కూడా ఇవి కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఈ టెలిగ్రామ్ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయంటే, ఒక అటాకర్ అనేవాడికి ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లాగా దొరుకుతుంది. సో మన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాంట్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి ఈ టెలిగ్రామ్ స్కామ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. సో అసలు ఈ టెలిగ్రామ్ స్కామ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. మెయిన్లీ టెలిగ్రామ్ స్కామ్స్లోని ఇండియాలో తక్కువ ఉన్నా కానీ మిగతా కంట్రీస్లోనే క్రిప్టో స్కామ్స్ అనేవి బాగా జరుగుతాయి. ఈ క్రిప్టో స్కామ్స్ అనేవి ఏం జరుగుతాయంటే, మనని ఒక్కొక్క ఛానల్ నుంచి అప్రోచ్ అవటం కానీ, యాడ్స్ నుంచి అప్రోచ్ అవటం కానీ, ఈ ఛానల్లో జాయిన్ అవుతే మీరు ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుందని ట్రేడింగ్ మనకెళ్ళి ఎలా చేస్తారో అలా క్రిప్టో ట్రేడింగ్ అనేది చేస్తూ బాగా ప్రమోట్ చేసుకుంటారు. సో మన ఛానల్ జాయిన్ అయిన తర్వాత క్రిప్టోకి ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టమంటారు. మనం పెట్టిన తర్వాత మనకు ఒక చిన్న ప్రాఫిట్ అనేది మనకి ఇస్తారు. తర్వాత ఇంకొద్దిగా దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయాలంటారు. ఈ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాడు ఛానల్ అనేవి మొత్తం డియాక్టివేట్ చేసేసి మన అమౌంట్ అంతా కూడా వాడు కొట్టేస్తాడు. అలా ఈ క్రిప్టో స్కామ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే రీసెంట్లీ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ మనీ స్కామ్ లో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది ఇరుక్కున్నారు. ఎలా అంటే ఒకడు టెలిగ్రామ్ లో ఇలా అప్రోచ్ అయ్యి మీరు 5,000 పే చేస్తే మీకు 10,000 ఇస్తాము అన్నాడు. వాళ్ళు 5,000 పే చేయడంలోనే వాడు 10,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇటు క్రెడిట్ కార్డ్స్ లో మీరు 1 రూపీ పే చేస్తే మీకు జొమాటో నుంచి ఆర్డర్స్ వస్తాయి అన్నాడు. అలా 1 రూపీ ఇచ్చారు. 1 రూపీ తోటి ఆర్డర్ వచ్చినాయి. సో వీడు ఏం చేశాడంటే వీళ్ళందరి దగ్గర ట్రస్ట్ అనేది సంపాదించుకొని తర్వాత మెల్లగా స్కామ్ చేయడం మొదలు పెట్టాడు. 5,000 కాస్త 10,000 పెట్టండి మీకు 20,000 వస్తాయి అన్నారు. మా వాళ్ళు ఏదో చిన్న ట్రిప్ వేసి మెల్లగా ట్రిప్ కి వెళ్దాము అనుకున్నారు. వెళ్ళిన తర్వాత 10,000 ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు పే చేసే టయానికి వాడు ఒక రిక్వెస్ట్ అనేది ఒక యాప్ ద్వారా పెట్టాడు వీళ్ళకి. ఆ యాప్ నేమ్ వచ్చేసి మొబిక్విక్. ఆ మొబిక్విక్ ద్వారా వీడు ఏం చేశాడంటే వాళ్ళ యూపీఐ ఐడి అంటే ఎంటర్ చేసి అక్కడ సమ్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో ఉన్న అమౌంట్ బ్యాలెన్స్ అన్ని వీళ్ళు అంటే స్క్రీన్ షాట్ పెట్టమంటాం కానీ ఇవన్నీ ఫస్ట్ 5,000 పే చేశారు, 10,000 వచ్చాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో స్క్రీన్ షాట్ పెట్టమన్నాడు. పెట్టారు. వీళ్ళు పెట్టిన తర్వాత ఎంత ఉన్నాయి, సమ్ అమౌంట్ ఆఫ్ 40,000, 20,000, 30,000 ఉన్నాయి. సో వీడేం చేశాడంటే వీడు ఒక రిక్వెస్ట్ మొబిక్విక్ యాప్ ద్వారా మీరు నాకు పేమెంట్ చేయండి, నేను మీకు డబుల్ చేసిస్తా అన్నాడు. ఈ మొబిక్విక్ యాప్ వీళ్ళు ఇన్స్టాల్ చేసి దాంట్లో వీళ్ళు లాగిన్ అయ్యి వాడు లాగిన్ అయ్యి ఉన్నాడు కాబట్టి వాడు రిక్వెస్ట్ పెట్టాడు. ఎంత ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో అంత రిక్వెస్ట్ పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళకి స్క్రీన్ షేర్ చేయమన్నాడు. మీరు స్క్రీన్ షేర్ చేయండి మీరు అమౌంట్ కొట్టేటప్పుడు అని. వీళ్ళు అమౌంట్ ఎంటర్ చేసే టయానికి వీడు ఓటీపీ చెప్పమన్నాడు. ఓటీపీ అలా చెప్పంలోనే ఆ అమౌంట్ మొత్తం కట్ అయింది. విత్ ఇన్ సెకండ్ లోనే వీడి టెలిగ్రామ్ ఐడి అలానే టెలిగ్రామ్ ఐడితో పాటు వీడి ఇన్ఫర్మేషన్ ఏదైతే చాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిసప్పేర్ చేసేసి ఐడి కూడా మార్చేసి వీడు అటు ఇటుగా 40,000 నుంచి 50,000 మా వాళ్ళకి స్కామ్ చేశాడు. ఇలా టెలిగ్రామ్ లో ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ప్రెసెంట్లీ ఇప్పుడు ఈ యాప్ లో ప్రెసెంట్లీ జరిగే స్కామ్ ఏంటిదంటే జాబ్ స్కామ్ అని. ఈ జాబ్ స్కామ్ ద్వారా ఏం జరుగుతుందంటే
వాళ్ళు మనని మీకు జాబ్ ఇప్పిస్తాం, మా ఛానల్లో జాయిన్ అవ్వండి అని అప్రోచ్ అవుతారు. మనం ఏదో లింక్లో క్లిక్ చేయడంలోనే మన రెజ్యూమ్స్ కానీ ఇవి కానీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంది, ఒక 2000 అంటారు. మన రిజిస్ట్రేషన్ ఫీజు కడతాం. మనం డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని వాళ్ళు డిస్క్రిప్షన్ అన్ని పెడతారు. కంపెనీ మాది అఫీషియల్ కంపెనీ, గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అంటారు. ఇంకా చాలానే జరుగుతూ ఉంటాయి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు. తర్వాత మనం 1 month దాంట్లో వర్క్ చేసిన తర్వాత ఒక 10,000 మాకు పంపించండి, మేము తర్వాత మీకు శాలరీలోనే అదంతా యాడ్ చేస్తాము. ఇది ఎందుకంటే మాకు కన్వీనియన్స్ ఫీ అంటారు, లేదా రిజిస్ట్రేషన్ ఫీ, రెండో రిజిస్ట్రేషన్ ఫీ అనో, లేదా మీకు శాలరీ అకౌంట్ క్రియేట్ చేయడానికనో ఒక డ్రామా అనేది కండక్ట్ చేసి ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కి డబుల్ అమౌంట్ కట్టించుకొని తర్వాత వాడు ఆ టెలిగ్రామ్ ఐడిని పూర్తిగా వదిలేస్తాడు. అసలు పూర్తిగా మార్చేస్తాడు. ఛానల్ కూడా అది కనపడదు. ఆ ఛానల్లో కూడా ఎట్లా అంటే అది ప్రైవేట్ ఛానల్స్ అయి ఉంటాయి. మీరు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడా లెఫ్ట్ అయిపోయి మీరు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఛానల్ కూడా డిలీట్ అయిపోద్ది. అట్లా వాడు ఐడి కూడా మనకు దొరకదు. అటు ఇటుగా 10 నుంచి 20 దాకా కూడా స్కామ్ అవుతాం. సో ఇలా జాబ్ స్కామ్స్ కూడా జరుగుతాయి. సో యాజ్ ఫర్ సైబర్ రూల్లోని మీరు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ఫీ కానీ కన్వీనియన్స్ ఫీల్ కానీ ఏ జాబ్ మార్కెట్ వాడు కూడా డిమాండ్ చేయడానికి లేదు. సో ఇది ప్రాఫిట్. కాబట్టి టెలిగ్రామ్ అనే కాదు, బయట ఏ జాబ్ అయినా సరే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతున్నారంటే మీరు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయొచ్చు. ఈ యాప్ వచ్చరికి ఇంకో స్కామ్ ఏంటంటే లో ఇన్వెస్ట్ చేయమని లేదా మీరు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయమని, మా ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయని, వాళ్ళ ఛానల్లోని మీరు ట్రస్టెడ్ అని అదని ఇదని మిమ్మల్ని ఎట్లా ఏమరుస్తారంటే మీకు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయంటారు, 10,000 పెడితే 20,000 వస్తాయంటారు, 20,000 పెడితే 40,000 వస్తాయంటారు. డబల్ చేసి వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్ చూపించి తర్వాత మిమ్మల్ని స్కామ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా మీ ట్రస్టెడ్ అండ్ మీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఇదంతా చేస్తారు. కానీ మీ దగ్గర మిమ్మల్ని తిట్టి అలా చేసి ఇలా చేసి అయితే మిమ్మల్ని స్కామ్ అయితే చేయరు. సో బివేర్ ఆఫ్ ఈ టెలిగ్రామ్ స్కామ్స్ ఇలా ఉంటాయి. ఇంకా పైరేట్ మార్కెట్, మూవీస్ పైరేట్ మార్కెట్ ఏదైతే ఉందో అది మనకు ఒక మూవీ లింక్ పెట్టి ఆ మూవీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటారు. ఆ డౌన్లోడ్ తోటి మనకి ఒక ఫిషింగ్ ఫైల్ కానీ లేదా టార్జన్స్ అనేవి ఉంటాయి వైరస్లు. ఈ వైరస్లు కానీ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఆ టార్జన్ అనేది ఆ మూవీ యొక్క లింక్ తోటి యాక్టివేట్ అయ్యాం. మన ఫోన్ లోకి అది వెళ్ళి మన ఫోన్ హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో టెలిగ్రామ్ యాప్ లో నుంచి వచ్చే మూవీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పైరేటెడ్ మూవీస్, అవి ఇల్లీగల్ మూవీస్. ఇవన్నీ కూడా డార్క్ వెబ్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. కాబట్టి ఇది డార్క్ వెబ్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. ఈ టెలిగ్రామ్ యాప్ యొక్క సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ లో ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు ఇది మొత్తం మన డేటా మొత్తం క్లౌడ్ బేస్డ్ లో సేవ్ చేసుకుని ఉంటుంది. సో టెక్నికల్ టర్మ్స్ లో చూసినట్టయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోతే మన చాట్స్ కానీ మిగతా మన కాన్వర్సేషన్స్ కానీ మిగతా వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అవి పబ్లిక్ అయిపోతాయి. లేదా ఆ సర్వర్ లో సేవ్ అయ్యి ఆ సర్వర్ ఎవరన్నా హ్యాక్ చేసినా క్రాక్ చేసినా గానీ ఆ సర్వర్ నుంచి మన డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎన్క్రిప్షన్ కీస్ ఉంటాయి కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవ్వదు, డేటా అనేది చేంజ్ అవ్వదు, అట్లానే ఉంటుంది. సో మన ఒరిజినల్ డేటా అనేది ఎక్కడికి మ్యానిపులేట్ అవ్వకుండా ఎటు ఎన్క్రిప్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సో ఇది చాలా ఎర్రర్ బేస్డ్ గా ఉంటుంది ఈ టెలిగ్రామ్ యాప్. బట్ ఈ యాప్ అనేది కూడా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ యాప్. ఇది ఏమి తక్కువ ఉన్న యాప్ కూడా కాదు. దీనికి ఉన్న ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ టెలిగ్రామ్ యాప్ అనేది కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. అలా అంటే ఇండోనేషియా, చైనా, రష్యా కొన్ని కంట్రీస్ లోని ఈ యాప్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అలానే ఇలా గ్యాంబ్లింగ్స్ కానీ ఇలా జరుగుతున్నాయని, ఇంకా మెయిన్లీ ప్రైవసీ సెక్యూరిటీ లేదు అని ఈ యాప్ ని కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. ఈ యాప్ కొన్ని కంట్రీస్ లో కనపడదు. ఈ టెలిగ్రామ్ యాప్ ని సేఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ యాప్ లోని అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేయకుండా జెన్యూన్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి ఓన్లీ డీల్స్ వరకు ఉంటే డీల్స్ వరకు చూసుకొని అక్కడ వరకు వెళ్ళి, ఇంకా చాట్స్ ఏమైనా ఉంటే నార్మల్ చాట్స్ వరకు వెళ్ళి ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ గా మనం ఉన్న ఆ ఇమేజెస్ కానీ వాటికి కానీ యాక్సెస్ ఇవ్వకుండా దీన్ని లిమిట్ లో ఈ యాప్ ని యూజ్ చేసుకుంటే ఈ యాప్ బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. అలానే ఈ యాప్ కూడా చాలా బాగుంటుంది. ఈ యాప్ లోని ఓటీపీస్ కానీ ఇన్ఫర్మేషన్ ఏది కూడా బయటికి షేర్ అవ్వకుండా మనం చూసుకుంటే టెలిగ్రామ్ యాప్ అనేది కూడా సేఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఛానల్స్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ మిగతా ఉన్న గ్యాంబ్లింగ్స్ కానీ బెట్టింగ్స్ కానీ ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఇల్లీగల్ యాక్టివిటీస్.
ఇంకా జాబ్ స్కామ్ ఇవి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. వీటిల్లో మనం జాయిన్ అయినా సరే మన మీద కూడా కొన్నిసార్లు కేసెస్ ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది ఐటీ యాక్ట్ ప్రకారం. సో అందరూ కూడా టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఇది ఇండియాకి సంబంధించిన యాప్ అన్నప్పుడు తెగ ప్రచారం చేశారు, కానీ ఇది ఏ మాత్రం ఇండియా యాప్ కాదు, ఇది అదర్ కంట్రీస్ యాపే. అలానే ఈ కొన్ని కంట్రీస్ లో బ్యాన్ అయిన యాప్ కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. అలానే ఈ స్కామ్స్ నుంచి వీటి నుంచి కూడా బివేర్ అయి ఉండండి. అలానే మా నాలెడ్జ్ మీకు కొత్త అనిపిస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇస్తున్నాం. ఇంకా ఫర్దర్ గా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.